ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది. ఉమ్, ఇక్కడికి వచ్చినాం, సినిమాలకు కష్టపడి రాయాలి, పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ నాకు పోయిన పేరు అంతా సంపాదించుకోవాలి. ఆ పేరుతో పాటు నా పిల్లలను, నా ఫ్యామిలీని మంచిగా పోషించుకోవాలంటే 4 రూపాయలు కూడా కష్టపడి సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చినాం. మాకు అవును యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అవును నేను యూట్యూబ్ నుంచి నెలకు 1,00,000 రూపాయలు, 50,000 వస్తాయి. వస్తాయి. నువ్వు సినిమాల దాకా ఎందుకు పోతాను? అవును అవసరం లేదనుకుంటాను. అవును మనకు వీళ్ళు ఏంటంటే మన పాటిన పెట్టగానే వాళ్ళకి నచ్చి అప్పుడే పైసలు ఇస్తాను. సినిమా వాళ్ళు ఎట్లుంటుంది మీకు తెలిసిందే. అవును వచ్చి ఎక్కిస్తారు, దాని వెనకాల తిరగాలి, వారం రోజులు తిరగాలి, అది వస్తుందో రాదో. అంటే పాట పాడతాం, ఓకే రాస్తాం, ఒక వర్షం 10 వర్షాలు రాయమంటారు. ఓకే ఆఖరికి సినిమాలో మన పేరు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. తెలియదు. నేను ఇక్కడ సినిమాని తక్కువ అంచనా వేయట్లేదు. సినిమా రేంజ్ వేరు. వేరు. అది ఎప్పుడైనా అది గొప్పదే. సినిమా ఎంతో మందికి లైఫ్ని ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కష్టపడింది ఏం పట్టుకుని రాలేదు. వాళ్ళు కూడా అందరూ కష్టపడితేనే వచ్చేది. కాకపోతే మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి, అవును పేరు మస్తు వచ్చింది వచ్చింది. ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే ఈ యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి మంచి మంచి ఆడియో ప్లాట్ఫామ్, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ వచ్చి ఫోక్ ఇండస్ట్రీలో తీయరు దిగి ఫోక్ సాంగ్స్ చేసుకుంటారు. చేస్తారు. అంటే దాంట్లో యూట్యూబ్ లో ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ తో పాటు తొందరగా జనాల్లోకి వెళ్తుందో పేరు కూడా వస్తుంది. ఓకే కాబట్టి మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఒకవేళ దేవుడి దయ వల్ల మనకు సినిమా అవకాశాలు వస్తే తిరుగుతున్నాం సినిమా అవకాశాల కోసం కూడా. ఎవరు చూడు అమ్మా తప్పకుండా నీకు నా సినిమాలో పాట ఉంటుందమ్మా అంటారు. చిన్న సినిమాలకు రాస్తాను, అవి రిలీజ్ అయ్యేది తెలుతలేదు, రిలీజ్ తెలియదు తెలియదు. అది. పెద్ద సినిమా కాక ఇప్పుడు పెద్దవాళ్ళు ఎట్లుంటది, ఒక పెద్దోళ్ళతోటే వర్క్ చేయాలనుకుంటారు. ఓకే మన దాంట్లో మన ప్రొడక్షన్లో మన కాస్టింగ్ అయినా పెద్దోళ్ళే ఉండాలి, నాతో వర్క్ చేసే రచయితల కాంచి పెద్దోళ్ళే ఉండాలి అవును అనే అనుకుంటారు. మళ్ళీ అంటే చిన్న వాళ్ళకి చిన్న అవకాశం వాళ్ళకి అనేది అయ్యే కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది దేనికైనా కానీ కాలమే సమాధానం చెప్తుంది. వెయిట్ చేద్దాం. అంతే. ఇప్పుడే ఇంకా మునిపోయేది ఏం లేదు. మన కాలుగా అయితే ఏమి ఉంటలేం కదా. హ్యాపీగా యూట్యూబ్ పాటలు వస్తున్నాయి, చేస్తున్నాం. ఈ మధ్యన మీ పాటలు కూడా చూసిన. రీ అనితా ఓ వనితా నా అందమైన అనిత